బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ 10 రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణకు రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. 15వ తారీఖున హైదరాబాద్, 16న జగిత్యాల, 18న నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ 3 రోజుల సభలు నిర్వహించి 9 పార్లమెంటు స్థానాలను ప్రధాని మోదీ కవర్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి భారీ స్థాయిలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రధాని మోదీ 10 రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణకు రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. 15వ తారీఖున హైదరాబాద్, 16న జగిత్యాల, 18న నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ 3 రోజుల్లో సభలు నిర్వహించి 9 పార్లమెంటు స్థానాలను ప్రధాని మోదీ కవర్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి భారీ స్థాయిలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి. ఇక మరోసారి తెలంగాణకు ప్రధాని మంత్రి మోదీ రానున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శాలిని, మొన్ననే చూసుకున్నట్లయితే మనకి 4-5 రోజులు తెలంగాణలో పర్యటించారు మోడీ. మరలా తిరిగి 10 రోజుల వ్యవధిలోనే ఈ టూర్ పెట్టుకోవడం అనేది వారు ఎక్కువగా తెలంగాణ పైన ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. నిన్న కూడా మనకు అమిత్ షా పర్యటనతో అక్కడ ఇంపీరియల్ గార్డెన్ సికింద్రాబాద్, అలాగే ఎల్బీ స్టేడియం, భాగ్యలక్ష్మి టెంపుల్, కాకతీయ హోటల్, ఇలా అన్ని ఇంటిని కవర్ చేసుకొని వెళ్లడమే కాకుండా మరలా రేపు రాబోయే ఈ మోడీ పర్యటనతోని భాజపా జనతా పార్టీ అంతా కూడా బాగా ఉత్కంఠతో ఎదుర్కొంటున్నారు. ఈ 3 రోజుల పర్యటన అనేది ఇక్కడ చాలా ప్రశంసనీయంగా మారబోతుంది. 15, 16, 18 ఈ 3 రోజులు మన తెలంగాణ హైదరాబాద్ నియర్ బై ఇక్కడ చూస్తున్నారు. అలాగే 17వ తారీఖు వచ్చేసి ఆంధ్ర, ఏపీలో పర్యటించనున్నారు. 15కు మాత్రం మల్కాజిగిరిలో రోడ్ షో నిర్వహించడం అనేది ఇది ఈటల రాజేందర్ కి ఒక అంటే పాజిటివ్ వైబ్రేషన్ తో కూడా మనం చూస్తున్నాము. ఈటల రాజేందర్ పైన ఎంతో వ్యతిరేకంగా అక్కడ సీట్ ఇవ్వద్దు అని చాలా మంది కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ లో మోడీ రోడ్ షో నిర్వహించడం అనేది ఒక భారతీయ జనతా పార్టీకి ఒక సింబల్ గా కూడా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలలో మల్కాజిగిరి అనేది పెద్ద పార్లమెంట్ కాబట్టి దీనికి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ పెద్దది అవడం వల్ల ఇక్కడ రోడ్ షో నిర్వహించడం పట్ల చాలా మందిలో కూడా ఒక పాజిటివ్నెస్ అనేది అయితే వస్తుంది. ఎలాగైనా సరే ఈటల రాజేందర్ని గెలిపించాలనే ఉద్దేశం కూడా కనిపిస్తుంది. అలాగే 16న నాగర్ కర్నూల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ నాగర్ కర్నూల్లో మహబూబ్ నగర్, కర్నూలు, నల్గొండ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇక్కడ మోడీ పర్యటన అనేది చాలా ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ల నుంచి మనకు ఈ కాంగ్రెస్ కి ఎక్కువ మెజారిటీ సీట్లు రావడం అనేది కూడా మనం చూస్తాము. ఎక్కువగా నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఈ నల్గొండ సైడ్ నుంచి కూడా మనకు కాంగ్రెస్ కి ఎక్కువ మెజారిటీ రావడం అనేది కూడా చూస్తాము. వాటిపైననే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. 18లో మాత్రం కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి ఈ ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే నిర్వహిస్తున్నారు. శాలిని, తెలంగాణలో మాత్రం ఎక్కువగా సీట్లు వీళ్ళు ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 12 సీట్లు ఖరారు అవుతాయని నిన్న అమిత్ షా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా కూడా వీరి రాకతోనే ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మనకు ఇంకా మిగిలిన 8 మంది అభ్యర్థులను కూడా ఇవాళ రేపు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. శాలిని, మాధవి, కేవలం ఎన్నికల ప్రచారంకే మోదీ వస్తున్నారా, లేదంటే ఇంకా జిల్లా ప్రజలకు కూడా ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉందా? హామీలు అయితే ఇప్పటి వరకు చాలా ఇచ్చారు. అవే హామీలు నెరవేరుస్తున్నామని కూడా మనకు లాస్ట్ టైం సంగారెడ్డి సభలో కూడా చెప్పడం జరిగింది. దీని పైన కూడా వారు ఎక్కువగా అధిక పథకాలు మాత్రం మోడీ ఇస్తున్నారు అని చెప్పేసి మోడీ పథకాలు అందరిలో కూడా అంటే ఒక ఆరోగ్య బీమా అయితే ఏంటి, మరి తెల్ల రేషన్ బియ్యం అయినా సరే అన్ని ప్రతి ఒక్కటి మహిళలకు సంబంధించినవి అన్ని కూడా వర్క్ ఫోర్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మోడీ చేస్తున్నారు. ఆ పథకాలను వివరించడమే కాకుండా మొన్న మనం చూసుకున్నట్లయితే 15,000 కోట్లతో పాటు మనకు అనేకమైన ప్రాజెక్ట్స్ కూడా మొన్న శంకుస్థాపనలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా
ఆ మోడీ పథకాల గురించి కూడా వాళ్ళందరూ ప్రతి సభలోనూ చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ సభల్లో కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగానే ప్రతి ఒక్కరు కూడా వాటిపైన ఫోకస్ చేస్తున్నారు. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పోలింగ్ ఎలక్షన్స్ ని ఓట్లు వారికి రావాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మెజారిటీ అయితే తెలంగాణ నుంచి ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. పథకాలని చెప్తూ ప్రజలకి పథకాల గురించి వెల్లడిస్తూ వారు అధికమైన సీట్లు కూడా తెలంగాణ నుంచి ఆశిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. శాలిని. థ్యాంక్ యూ మాధవి.